ఫ్రెండ్స్ ఇయ్యాల మనం లాస్ట్ 7 days నిజానికి ఎవరి లాస్ట్ డేస్ అనేది ఈ మూవీ స్టార్ట్ అవగానే 1987 కి వెళ్తాం. ఇప్పుడు మనం కొంతమంది అమ్మాయిలు ఎక్కువగా ఆంటీలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళంతా కిట్టి పట్టి అరేంజ్ చేసుకున్నట్టు ఏదో కొండో కొలను ఆ లోయ లోపల పోయి చేతబడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అదేంటో అబ్బాయిల కంటే అమ్మాయిలు చేతబడులు చేస్తుంటే ఎక్కువ భయం వేస్తుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆంటీలంతా మాస్కులు వేసుకుని చేతబడిలో చేస్తుంటారు. కానీ మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి చేతులకు రక్తం అయితే కొలంలో చేయబెట్టి చేయి కడుక్కుంటూ ఉంటుంది. అంతే సడన్ గా చుట్టూ ఉన్న ఆంటీలంతా డాన్స్ చేయడం మొదలు పెడతారు. అంటే ఒక్కో దెయ్యానికి ఒక్కో ప్రిఫరెన్స్ ఉంటదండి. కొన్ని దెయ్యాలకి చేతబడి చేసేటప్పుడు పాట పాడితే ఇష్టం, ఇంకొన్ని దెయ్యాలకి ఇలా డాన్స్ చేస్తుంటే ఇష్టం. అయితే మోస్ట్ ఆఫ్ ది దెయ్యాలకి అయితే ఆ గేదె గొంతు తీసుకుని అసలు సౌండ్లు చేయమాకండి, నా మటుకు నేనే వచ్చి నా పని ఏదో చేసుకుని పోతానని చెప్పి సైలెంట్ ప్రాసెస్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడైతే డాన్స్, ఈ డాన్స్ మేళ ఆంటీ బ్యాచ్ కి హెడ్ ఇదిగో ఈవిడ. వాళ్ళంతా నీళ్ళలో పడి డాన్స్ చేస్తుంటే ఈవిడ చూడండి సపరేట్ గా ఉంది. ఈవిడ మిగతా ప్రాసెస్ చేస్తుందండి. ఇప్పుడు ఈ డాన్స్ ప్రోగ్రామ్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడే ఈవిడ బేసిక్ గా అక్కడ కనిపించిన అమ్మాయి మీద లేండి చేస్తుంది. ఈవిడ అమ్మాయి దగ్గరకు వచ్చి ఓ సూది తీసుకుని అమ్మాయిని పొడి చేస్తుంది. అమ్మాయి అంతే కెవ్వ నడుస్తుంది. కట్ చేస్తే ప్రజెంట్ టైంకి వచ్చేస్తాం. చాలా ఏళ్ళకి ఈ బొడ్డోడినేమో హని, ఆ పాపనేమో వాళ్ళ అక్క బియాన్. స్కూల్ అవగానే బొడ్డోళ్ళు ఇద్దరు వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చేస్తారు. వాళ్ళ మమ్మీదే ఈ కొట్టు, సొంత కొట్టే. ఇద్దరు పిల్లలు కూడా అక్కయ్య సొంత పిల్లలే. అప్పుడే ఇక్కడికి ఈ పిల్లల వాళ్ళ అంకులు వస్తాడు, అంటే అక్కయ్య వాళ్ళ అన్నయ్య. ఈడొచ్చాక అక్కయ్య తిడుతూ ఉంటది. అంటే పని పాట ఏం లేకుండా డబ్బులు అవసరం వచ్చినప్పుడల్లా అక్కయ్య దగ్గరకు వస్తాడు. ఈ ఏదో డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆతంకవాదుల బ్యాచ్ లో జాయిన్ అయిపోతాడు. సో గోలొద్దులేని డబ్బులు ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఇడు నేనేం డబ్బుల కోసం రాలేదు అని అంటే ఏం వద్దా అంటే కావాలని తీసేసుకుంటాడులేండి. ఇప్పుడైతే మన అమ్మకి వెళ్తే అస్సలు బాలేదు, నా మాట విని ఒకసారి వెళ్ళి కలిసి వచ్చేద్దాం. అది వింటే అక్కయ్య కోపం వచ్చేసిద్ది. నువ్వు ఎక్కడన్నా పడిపోతేనే నేను వస్తానో లేదో నా డౌట్. అలాంటిది మన అమ్మ చేసిన పనికి నేను క్షమించేసి కలవడానికి వెళ్తా అనుకుంటున్నావా? చిన్నప్పుడే మన ఇంట్లో నుంచి బయటకు తోలేసింది, మర్చిపోయావా? అసలు మనం బతుకున్నావా పోయావా అని చూడడానికి కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. అని తిడుతుంటే వీడేమో ఒక్కసారికి క్షమించేయి. ఓకే క్షమించకపోతే వదిలేయి, అట్లీస్ట్ ఇన్ని క్వశ్చన్స్ అడిగావు నన్ను, దేనికైనా నాకు ఆన్సర్ తెలుసా? నేను చదువులో వీక్ అని తెలుసు కదా. ఈ క్వశ్చన్స్ అన్ని పోయి మన మమ్మీని అడుగుదాం, ఇదే మన లాస్ట్ ఛాన్స్. అసలే కొన్ని రోజుల్లో చనిపోబోతుందంట, తర్వాత ఎన్ని అడిగినా యూజ్ ఉండదు. పదా వెళ్దామంటే ఇంకా సరే అని చెప్పి వీళ్ళంతా కలిసి పిక్నిక్ వెళ్తున్నట్టు బస్ ఎక్కి అంతా పోతూ ఉంటారు. అయితే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఇడు ఉన్నాడు కదా అంకులు, అదే పిల్లల వాళ్ళ అంకులు, వీడికి చాలా మంది నుంచి బెదిరింపు మెసేజ్లు వస్తున్నట్టు తెలుస్తుంది. కావాలంటే మీరే చదవండి. భయాలు ఉటాంగులో అటావో సేమా. అసలు ఎంతెంత పెద్ద బూతి మాటలతో తిడుతున్నారు అనుకుంటున్నారు. చాలా నాస్టీగా తిడుతూ ఉంటారు. అంటే పెద్ద తప్పేం లేదులేండి, వీడు చేసేవన్నీ కూడా నాస్టీ పనులే, అందుకే తిడుతుంటారు. పిల్లలైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటారు. వీళ్ళ అమ్మ అంకులు కూడా వచ్చేవాళ్ళండి, అంతా వచ్చేసారు. ఈ కొంపనైతే చూసి పిల్లలు షాక్ అయిపోతారు. అంటే వాళ్ళు ఇల్లు చూడడానికి ఏదో మహల్ ఉన్నట్టు, అదేదో వీళ్ళు రాజకుటుంబీకులు అన్నట్టు ఉంటది. పిల్లలు షాక్ తో మాట్లాడుతుంటారు. అంటే అక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటది. మన కిరాణా షాప్ కి ఈ కొంపకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఇలాంటి ఒక కొంప ఉందని తెలియక బెకారుడిలో బతికాను ఇన్ని రోజులు అని చెప్పి ఈ బొడ్డోడు ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఈ మహల్లో ఇదిగో ఈవిడ పని మనిషి అంట ఆయమ్మ ఇల్లు అది చూసుకుంటూ ఉంటుంది. ఈవిడ అందరం లోపలికి రమ్మని చెప్తుంది. వీళ్ళు లోపలికి వస్తారు. లోపలికి రాగానే ఈ పిల్లల వాళ్ళ అమ్మమ్మ, అదే అక్కయ్య వాళ్ళ అమ్మ ఫోటో ఉంటది. చాలా పెద్ద ఫోటో, పెయింటింగ్ అది. ఆవిడ యంగ్ గా ఉన్నప్పుడు ఇలాంటి పెయింటింగ్ వేయించుకొని పెట్టించుకొని ఉంది. అయితే అక్కడే ఫోటోలో ఒక మాస్క్ కూడా చూస్తాం. ఈ కేర్ టేకర్ అదే ఈ ఆయమ్మ వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు లోపల నుంచి పిల్లల వాళ్ళ అమ్మమ్మ, అదే అక్కయ్య వాళ్ళ అమ్మ, ఆవిడ హెల్త్ కండిషన్ ఇంకా ఏదో దారుణంగా అయిపోతూ ఉంటది. దాంతో వెంటనే ఆయమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి టాబ్లెట్ ఇచ్చిద్దో టానిక్ వేసిద్దో ఏదో అనుకున్నాను. లేదు, ఆవిడ పాట పెట్టిద్ది. ఆ పాట పెట్టగానే ఇప్పుడు తగ్గిపోయింది అన్నట్టు చూపిస్తుంటది. అంటే ఆ టైంలో పిల్లలందరూ ఇప్పుడు లోపలికి వస్తారు. అప్పుడు చూస్తాం మనం అమ్మమ్మ ఫేస్ ని. కానీ ఈ అమ్మమ్మ వాళ్ళ అమ్మాయి కంటే యంగ్ గా ఉంటుందండి. ఇదిగో ఈవిడ పిల్లల వాళ్ళ అమ్మమ్మ. అక్క ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని పిలిపించి ఇదిగో మీ అమ్మమ్మ అని చూపిస్తుంది. పాప అయితే ఆవిడని చూసి ఏంటి ఈవిడ నాకు అమ్మమ్మ అంటే ఏంటి, ఇప్పుడు నేను నీకు నాయనమ్మమ్మ అవుతానైతే? ఈవిడ కంటే అదిగో ఆ పక్కన ఆయమ్మ ఉంది, ఆవిడ అమ్మమ్మ అన్నా నాకు నేను నమ్ముతాను. అసలు ఈవిడ అమ్మమ్మ ఏంది, నువ్వే ఆవిడకి అమ్మమ్మలా ఉన్నావు అని అంటుంటే అప్పుడే ఆ అమ్మమ్మ ఇటు బుడ్డదాన ఇటు రా అని చెప్పి చెయ్యి పట్టుకుంటుంది. చెయ్యి పట్టుకుని పిసికేసి లాగేస్తా ఉంటది. ఎదవేషాలు ఎక్కువ అయ్యాయి నీకో అని చెప్పి పాప అయితే చెయ్యి విడిపించేసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బుడదాయి షాక్ అయింది. వీళ్ళ కూతురు వాళ్ళ కొడుకు వీళ్ళైతే షాకే అవ్వలేదు. మా అమ్మైంది మాకంటే యంగ్గా ఎందుకుంది అని చెప్పి ఇట్స్ కామన్ విషయం అన్నట్టు వదిలేస్తుంది. ఇప్పుడు ఇంకా గదిలోంచి వచ్చేస్తుంది. వాళ్ళ మమ్మీని ఒంటరిగా ప్రశాంతంగా వదిలేద్దామని. ఇప్పుడు బుడ్డ పాప తన గదిలోకి వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే గది చీకటిగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే సడన్ గా ఈ బొడ్డోడు వాళ్ళ అక్కని భయపెట్టి ఏడిపిస్తా ఉంటాడు. బొడ్డోడు పోయి ఆ కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ కూడా లోపలికి వచ్చి చెప్తుంది, ఈ కుర్చీ మీ అమ్మమ్మదమ్మా అని చెప్పి. పాప ఏమో ఇంకోసారి ఆవిడని అమ్మమ్మ అన్నావంటే ఇంకా నుంచి నేను ముత్తాతమ్మని పిలుస్తాను అని అరుస్తుంది. అప్పుడే వీడిని చూస్తే అదే అక్కయ్య వాళ్ళ అన్నయ్య, వీడిని చూస్తే వీడు ఇల్లంతా ఎదుగుతూ ఉంటాడు. చాలా కష్టపడుతూ ఉంటాడు. వీడికి ఏం కావాలో అంటే నాగో నట్టో వస్తువులో సామాన్లో ఏదో ఒకటి కనిపిస్తే అట్లీస్ట్ పాత సామాన్లో ఒకటికైనా అమ్మి 4 డబ్బులు సంపాదిద్దామని.
ఇందాక మెసేజ్లు చదివారు కదా, ఎంత దారుణమైన మెసేజ్లు పంపించారు అసలు వాడికి. అలాంటి మాటలు విన్నా కూడా ఇటు అసలు బతికుండాలని ఎలా అనిపిస్తుంది. సో దానికోసమే అంటే డబ్బులు వాళ్ళకి ఇద్దామని చెప్పి ఎదుగుతూ ఉంటాడు. అలమాదలో కొన్ని డబ్బులు కనిపిస్తాయి. ఏం లేదండి, కొంచెం చిల్లర డబ్బులు ఉంటది, ఆయమ్మ డబ్బులేమో. ఆ పక్కనే వుడెన్ మాస్క్ కూడా ఉంటది. కాసేపటికి ఆయమ్మ వచ్చి వెళ్తూ చెప్పిద్ది, మీ అమ్మ హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు, లాస్ట్ నెల రోజుల నుంచి కండిషన్ ఇలాగే ఉంది, ఎంతో మంది డాక్టర్స్ వచ్చారు, ఏ డాక్టర్ చూపించినా అసలు ఉపయోగమే లేదంటే పిల్లలేమో వీళ్ళేమో ఎందుకు ఏమైంది మా అమ్మకి అంత పెద్ద జబ్బు ఏమొచ్చింది అంటే ఆయమ్మ మీ అమ్మకి ఏం జబ్బు వచ్చిందో డాక్టర్లకు కూడా తెలియదు, ఎవడన్నా దగ్గరకు వచ్చి చెక్ చేస్తేనే కదా తెలిసేది. ఇదిగో ఈవిడ 60 ఏళ్ల ముసలావిడ, ఈవిడ ట్రీట్మెంట్ చేయండి అని చెప్తే డాక్టర్లు అందరూ పైనుంచి కింద దాకా చూసి కోప్పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఒకడైతే నా ముక్కు మీద గుద్ది వెళ్ళిపోయాడు, ఇంకోసారి ఏదో ప్రాంక్ వీడియోల కోసం నన్ను పిలిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి వెళ్ళాడు. సో నాకేం అర్థం కాలేదు, కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి చెప్పాలంటే ఖచ్చితంగా మీ అమ్మని ఏదో ఒక దయ్యం వసపరుచుకుంది. యంగ్ పాప సూపర్ గా ఉందనుకొని చెప్పి ఆ దయ్యం ఏదో లోపలికి వెళ్ళిపోయినట్టుంది. అందుకే నేను చేతబడి విద్యలు తెలిసిన ఒక మంత్రగాడిని పిలుస్తున్నాను. యాక్చువల్లీ ఇవాళే పిలిచాను, వాడికి గూగుల్ మ్యాప్స్ వాడడం దాకా రాలేదు, రేపు వస్తాడు అని చెప్పి అక్క ఆయమ్మ మాటలు విని మీ అందరికి మెంటలు వచ్చిందా, మంత్రాలు భూతాలు దెయ్యాలు ఏంటి అసలు ఇంత అడ్వాన్స్డ్ టైంలో అంటే కొంప ఊరు అవతలు ఉండేటప్పటికి దెయ్యం అని ఫిక్స్ అయిపోతారా అని అంటే అక్కయ్య వాళ్ళ అన్నయ్య ఏమో నువ్వు పోయి ట్రీట్మెంట్ చేయిపో, నీకంటే నాకంటే కూడా యంగ్ గా ఉంది, ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా చేయించుకుంది అనుకుంటున్నావు ఏంది, చూడండి ఆయమ్మ దీని మాటలను వినమాక, ఆడెవడో వాడికి సరిగ్గా లొకేషన్ పెట్టి రమ్మని చెప్పు రేపే అని అంటాడు. ఇంకో పక్క పిల్లలిద్దరు వాళ్ళ బొమ్మల బొడ్డోడు బస్సు బొమ్మ కనిపించలేదు, బొమ్మ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటది. అప్పుడే పాపకి ఆ బొమ్మ సౌండ్ వాళ్ళ అమ్మమ్మ బెడ్ కింద నుంచి వినిపిస్తూ ఉంటది. వెళ్ళి చూస్తే నిజంగానే వాళ్ళ అమ్మమ్మ బెడ్ కిందే ఉంది. ఇప్పుడు ఆ బెడ్ కిందకి వెళ్ళి ఆ బొమ్మ తీస్తూ ఉంటుంది, కరెక్ట్ గా మంచం నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే వీళ్ళ అమ్మమ్మ దీని మీద పడిపోద్ది. అయితే అక్కడ బుడ్డ పిల్ల బ్రేక్ డాన్స్ చేస్తుందో వాళ్ళ అమ్మమ్మ బ్రేక్ డాన్స్ చేస్తుందో నాకు తెలియదు, కానీ ఇద్దరు ఊగిపోతా ఉంటది. పాపం ఆవిడకి హెల్త్ బాగాలేకపోతే ఎందుకు అన్నీ మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు మీరు. అసలు ఆవిడ ఫేస్ ఏంది, ఆవిడ అమ్మమ్మ ఏంది, ఆవిడకి హెల్త్ బాగాలేకపోవడం ఏంది. సరేలేండి, పాప పెద్ద కలుస్తూ ఉంటే వీళ్ళు లోపలికి వచ్చేస్తుంది. పాప వాళ్ళ అంకుల్ ఈడేమో వాళ్ళ అమ్మని బెడ్ మీద వేస్తాడు. బుడ్డ పాపను అక్కయ్య తీసుకుని వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత ఈవిడ ఈడి మీద ఎక్కేస్తుంది. నెక్స్ట్ రోజు మంత్రగాడు కరెక్ట్ లొకేషన్ కే వస్తాడు. లోపలికి వచ్చి అమ్మమ్మని చూస్తాడు. దాని తర్వాత ఏదో రుబ్బురోలు ఇచ్చి అందులో పుదీనా వేసి అక్కని పిలిచి నేను చెప్పినంత వరకు నువ్వు ఈ పుదీనా పచ్చడి చేస్తూనే ఉండాలంటాడు. అక్క ఇందులో టమాటాలు కూడా వేయాలని అడుగుతుంది. ఈడేమో ఏదో పచ్చడి వేసాలంటే మిమ్మల్ని కూడా ఓట్లో పడేసి రుబ్బేస్తాను. ఇప్పుడైతే అక్కకి ఒక పని ఇచ్చాడు కదా, ఈడికి కూడా ఇంకో పని ఇవ్వాలి. ఈడి దగ్గరికి ఇప్పుడు అలా వెళ్ళి ఒక టెంకాయ చేతిలో పెడతాడు. ఆ కొబ్బరి బాండం ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే ఈడేమో ఇప్పుడు ఏం చేయాలి, నాకేం చెప్పకుండా వెళ్ళిపోతాను, టెంకాయ ఏం చేయాలి, ఈపుకోవాలా అంటే వీడు ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్క ఏమో పుదీనా చట్నీ చేయాలి, వీడేమో కొబ్బరి చట్నీ కాదులేండి. ఈ మంత్రగాడు ఇన్నిసార్లు చెప్తే చెప్పినప్పుడల్లా ఒక కత్తి ఇచ్చి ఉంటాడు, ఆ కత్తితో టెంకాయని పొడుస్తా ఉండాలి. ఇప్పుడు ఈ షమెన్ మంత్రగాడు అలాగా అమ్మమ్మ దగ్గరకు పోతూ ఏదో చదువుతూ ఉంటాడు. ఈవిడేమో దగ్గరకు వస్తూ ఉంటే ఊగిపోతూ ఉంటది. ఇప్పుడు మంత్రగాడు మొత్తం టెస్ట్ చేసి చెప్తాడు, ఆయమ్మ చెప్పింది కరెక్టే, ఎవడో దెయ్యంగాడు ఈవిడెవరో యంగ్ పాపలా ఉంది లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ దెయ్యం లోపలికి వెళ్ళగానే ఇప్పుడు ముసలావిడు అని చెప్పి తెలుసుకుని అక్కడే దడుచుకొని సచ్చాడు. ఇప్పుడు బిక్కుమంటూ అక్కడే ఉండిపోయాడు, బయటకు కూడా రాలేకపోతున్నాడు. మనం ఏదో ఒకటి చేసి ఆ దెయ్యాన్ని కూడా బయటకు లాగాలి అనే ప్రాసెస్ మొదలైపోద్ది. ఈవిడ పక్క పచ్చడి చేస్తుంది, ఈడేమో టెంకాయ మీద పొడుస్తా ఉంటాడు ఆయన చెప్పినప్పుడల్లా. అంటే ఎప్పుడైతే కరెక్ట్ గా టెంకాయని కత్తితో పొడుస్తాడో కరెక్ట్ గా అదే టైంలో ఈ మంత్రగాడు అమ్మమ్మ బాడీ లోపల నుంచి ఒక్కొక్క గుండు సూదిని బయటకు లాగుతూ ఉంటాడు. 1 by 1 వాడు పొడుస్తా ఉంటే తన గుండు సూది లాగుతా ఉంటాడు. అలా ఆవిడ బాడీలో ఉన్న గుండు సూదులన్నీ పీకేస్తాడంట. అంతే అవి ఓడబేయగానే ఆ అమ్మమ్మ అక్కడే చచ్చిపోయింది. చచ్చిపోవడం అంటే మామూలు చచ్చిపోవడం కాదు, యంగ్ గా ఉండాలి కదా. ఒక్క సెకండ్ లోనే యంగ్ నుంచి కప్పెట్టేసిన 7 నెలల రోజుల తర్వాత ఎట్ట అవుతుంది, అట్ట తయారైపోద్ది. ఈవిడ చనిపోయింది. వీడు ఇప్పుడు ఆ గుండు సూదులన్నీ తీసేసి ఓ సంచిలో వేసి ఇతనికి ఇస్తూ చెప్తాడు, మీ అమ్మ ఈ గుండు సూదులన్నీ ఉపయోగించి అంతకు ముందు ఒక ప్రాసెస్ లో ఒక చేతబడి ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయినట్టుంది. నాకు తెలిసి ఇలాంటి చేతబడి విద్యలు చేసేది ఒకటే, మన ఊళ్ళో చేతబడి యాంటీ బ్యాచ్ ఒకటి ఉన్నారు, వాళ్ళు బాగా ఫేమస్. వాళ్ళకి ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది, అంత ఫేమస్ వాళ్ళు. వాళ్ళ దగ్గరకు పోయి కక్కుతుపడి ఏదో చేసినట్టుంది. అయితే గుండు సూదులన్నీ తీసేశాను అని చెప్పి గుండు సూదులు ఇడికి ఇచ్చి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, చేతబడి యాంటీ అండ్ కో బ్యాచ్ ఇది ఎక్కడ చేశారో అక్కడ వెయ్యాలి. దాంతో పాటు మీ అమ్మ మామూలు అమ్మ కాదు, చాలా చేసింది ఆవిడ, నాకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఆవిడ తన బాడీ మీద రకరకాల ప్రాసెస్లన్నీ చేయించుకుంది. చేతబడిలో ఎన్ని రకాలు ఉన్నాయో నాకు తెలిసి ఆ చేతబడి బ్యాచ్ ఉంది కదా ఆంటీ అండ్ కో బ్యాచ్, ఆ కంపెనీ వాళ్ళు కంపు పనులన్నీ చేసి వాళ్ళ వచ్చిన విద్యలన్నీ మీ అమ్మ మీద ప్రదర్శించినట్టున్నది. నాకు తెలిసి మీ మమ్మీయే వాళ్ళకి ఫస్ట్ క్లయింట్ అయి ఉంటది. సో దానివల్ల మీ మమ్మీని మనం నేలలో పూడ్చిపెట్టలేము, ఎందుకంటే భూమి యాక్సెప్ట్ చేయదు. ఏదో పనులన్నీ చేసి భూమిలో కప్పెడతామంటే భూమి కూడా సహించాలి కదా. సో కాదు, అలాగని ఆవిడ కాల్ చేసి బూడికి తీసుకెళ్లి నీళ్ళలో సమర్పించలేము, అది కూడా చేయలేము. అన్ని రిజెక్ట్ చేసేసాయి. ప్రజెంట్ మిగిలిందల్లా ఒక ఆప్షనే. ఇప్పుడు మీ మమ్మీ బాడీని ఆంటీ అండ్ చేతబడి కో బ్యాచ్ వాళ్ళు ఎక్కడైతే ఫస్ట్ చేతబడి చేశారో ఒక కొలను ఉంటది, వాళ్ళ అందరు క్లయింట్లని అప్పటి నుంచి అక్కడికి ఎత్తపోయి చేస్తున్నారు, నాకు బాగా తెలుసు, ఆ కొలంలో పడేయాలి అని చెప్తాడు. అప్పుడే మంత్రగాడిని అడుగుతాడు, మీరు ఎలా వచ్చారని చెప్పి. ఇతను ట్రక్ వేసుకొని వచ్చాను అని అంటాడు. ఈడేమో సూపర్, మా మమ్మీ బాడీని మీ ట్రక్ లో పెడతాను, మీరు ఇంటికి పోయేటప్పుడు అటు నుంచి అటు ఆ కొలంలో పడేసి వెళ్ళిపోండి అని అంటాడు. మంత్రగాడేమో చెప్పు తీసుకొని కొడతాను, కొత్త బేకాగారిలా ఉన్నది అంతా, ముందు చెప్పేది పూర్తిగానండి, ఇప్పటికిప్పుడు తీసుకెళ్లి మనం అలా పడేయలేము, కనీసం 7 days మినిమం
మినిమం 7 days పాటు మీ మమ్మీ బాడీని ఇక్కడే ఉంచాలి. 7 రకాల ప్రాసెస్ ఉంటది. అవి మీకు అన్ని లిస్ట్ రాసిస్తాను. డైలీ చెయ్యాలి అవి. అది కంప్లీట్ అయ్యాక ఎత్తపోయి కోలంలో పడేయాలి. అక్క ఎప్పుడే చెయ్యకపోతే ఏమైందంటే ఈడేమో ఎడ్డుగాల్లో ఉన్నాడటయ్యా. మరి దెయ్యాలంటే మీకు భయం లేదు, ఓకే అర్థం అవుతుంది. కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వదా? ఇంత చూసాక అమ్మో దెయ్యాలు వస్తాయేమో, ఏమైనా చేస్తాయేమో, చెప్పింది ఏదో చేద్దాం అనే ఆలోచన కూడా లేదా మీకు? 7 days పాటు ఇక్కడే ఉండాలని చెప్పి మంతగాడ వెళ్ళిపోతాడు. అక్కని చూస్తే బాగా భయపడిపోయింది. పాప కూడా బాగా భయపడిపోద్ది. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆ అమ్మ ఇంకా అక్క ఇద్దరు కలిసి మంతగాడు ఆల్రెడీ 7 రోజుల ప్రాసెస్ అంతా చిట్టి మీద రాసి చిట్కాలని చెప్పిపోయాడు కదా, చిట్కాలన్నీ ఫాలో అవుతూ ఆ ప్రాసెస్ ఏదో మొదలు పెడతాడు. నీళ్ళల్లో అవి ఇవి కలిపేసి నీళ్ళు ఆవిడ మీద పోతుంటారు శవం మీద. అది చేస్తూ ఉంటే సడన్ గా శవం మాట్లాడిద్ది, నన్ను వదిలేయండి, ఏంది అసలు ఇది ఏమైనా ఎండాకాలం అనుకుంటున్నారా, చల్ల నీళ్ళని నా మీద పోసేస్తున్నారు, అట్లీస్ట్ వేడి నీళ్ళు పోయిండి అని చెప్పి అరుస్తూ ఉంటది. వీళ్ళు భయపడిపోతారు. అదే రోజు నైట్ ఆ చిట్కా ప్రాసెస్ ఇంకోటి అవుతూ ఉంటది. అంటే నైట్ టైం అక్కయ్య అలా కూర్చొని వాళ్ళ మమ్మీ బాడీ ముందు తన ప్రార్థన ఏదో చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆయమ్మ కూడా వచ్చి వెనకాల తను కూడా తన ప్రార్థన ఏదో చేసుకుంటుంది. ఇద్దరు ఒకేసారి అప్పుడు చేసుకుంటూ ఉంటారు. కానీ సడన్ గా చూస్తే అదే అక్కయ్య చూసి ఆయమ్మ ఎదురుగా నడుచుకుంటూ వస్తుంది. అలా వచ్చి తన పని చూసుకుని ఆవిడ వెళ్ళిపోద్ది. వెనక చూస్తే వెనకాల ఉండాల్సిన ఆయమ్మ లేదు. అంటే ఏంటి ఇప్పుడు వెనకొచ్చి కూర్చుంది దయ్యమా? ఓకే దయ్యం అయితే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆ వచ్చిందా అంటే ఇప్పుడు వచ్చి ఏదన్నా వెనక నుంచి సడన్ గా పట్టుకోవడమో భయపెట్టడమో అట్లీస్ట్ ఏదో ఒక సర్కస్ ఫీట్ అయినా చెయ్యాలి కదా. కానీ లేదు. అదేదో దేవుడి మీద చాలా భక్తి శ్రద్ధలు ఉన్నట్టు ప్రశాంతంగా వచ్చి చెప్పులు కూడా పక్కన పెట్టి ఆడ కూర్చొని దేవుడు పుస్తకం చదువుకుంటా ఉంటది. ఏంది చూస్తుంటే ఆ దయ్యం వచ్చి ఇలా ఫ్యామిలీకి మంచి జరగాలి దేవుడా అని దేవుడికి మొక్కుంటున్నట్టుంది. అసలు దయ్యమేనా అది? నిజమైన భక్తులు కూడా అంతలా ఉండదు. ఇది దయ్యం అంత ఓవర్ యాక్టింగ్ చేసింది అక్కడ. అప్పుడే మనం పిల్లల్ని చూస్తుంటే ఈడు మొబైల్ ఫోన్ వాడుకుంటూ ఉంటాడు. పాప అయితే చాలా భయపడిపోయి ఉంటది. అంటే ఏమైద్దో ఏం జరిగిద్దో అని భయంగా ఉంటది. కాసేపటికి పడుకొని పడుకోపోయాక పాపకి ఎవరో తలుపు కొడుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. ఏంటా సౌండ్స్ అని నెమ్మదిగా తలుపు ఓపెన్ చేస్తుంది. తలుపు ఓపెన్ చేస్తే అక్కడ ఎవ్వరు ఉండదు. తలుపు క్లోజ్ చేసి వెళ్ళిపోతుంటే అప్పుడే పాప వెనకాల దూరంగా ఒక దయ్యం భయంకరంగా నుంచొని చూస్తూ ఉంటది. ఇంకా పాప తలుపు క్లోజ్ చేసేసి వెళ్ళి బెడ్ మీద పడుకుపోద్ది. ఇప్పుడు మొత్తం మీద ఈ సీన్ లో కూడా నాకు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. కానీ నా బాధ ఏంటంటే ఇప్పుడు ఆ దయ్యం వచ్చింది. ఎందుకు వచ్చింది అసలు? అది వచ్చి అక్కడ ఎందుకు నుంచుంది? పాపను భయపెట్టాలా, వాళ్ళ అమ్మను భయపెట్టాలా? ఎందుకు? ఏం లేదు, అలా వచ్చి నుంచుంది, పాప పోయింది, పడుకుపోయింది. అంటే ఏంది ఇప్పుడు ఆ దయ్యం నన్ను చూడడానికి వచ్చిందా? అది అక్కడ నుంచోవడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి దయ్యానికైనా దేవుడికైనా ఏమైంది? ఇప్పుడు నిజంగా నన్ను చూడడానికి వచ్చినట్టుంది. పాపను భయపెట్టాలి లేదా బొడ్డోని భయపెట్టాలి? అసలు ఆ బొడ్డోడు నాకు అసలు వాడు అర్థమే కావట్లేదు. స్టార్టింగ్ నుంచి వాడికి సినిమాకి సంబంధం లేదన్నట్టు ఓ బస్సు బొమ్మ పెట్టుకుని దాంతో ఆడుకుంటూ కొంపలో పడి తిరుగుతా ఉన్నాడు ఇటు. మొదటి నుంచి అట్లీస్ట్ ఊరిక భయపడుతుంటే యాక్టింగ్ అనే చేసాడా? ఆ ఫోన్ ఒకటి ఉంటది, ఆ బొమ్మ ఒకటి ఉంటది, అంతే. దానిలోనే పడి సస్తున్నాడు. ఓ పక్క ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయి. వాళ్ళ అమ్మమ్మ ఏమో అంత యంగ్ గా ఉంది. మా అమ్మమ్మ ఈవిడేంటి అని చెప్పి డౌట్ లేదు. ఇక్కడ ఇంత అవుతుంటే అసలు సంబంధమే లేకుండా మిడ్ నైట్ కూడా గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. దయ్యాలు అటు ఇటు తిరుగుతుంటే పట్టించుకోవట్లా. లిటరల్లీ ఏదైనా దయ్యం వాడిని భయపెడదామని చెప్పి వాడు నడుచుకుంటూ పోతున్నప్పుడు వాడు పక్క నుంచే పోయింది అనుకోండి, వాడు పట్టించుకోడండి. అప్పుడు కూడా ఫోన్ ఆడుకుంటాడు. అందుకే అనుకుంటా అసలు దయ్యాలు ట్రై కూడా చేయట్లే ఈయన భయపెడదామని చెప్పి. ఈయన కదిలిస్తే టైం బొక్కని. అయితే ఇప్పుడు పాప పడుకొని ఆ దుప్పటి కప్పేసుకుంటది. ఆ పక్కన వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ బాడీ శవం అయ్యి దయ్యం అయ్యి వచ్చినట్టు కనిపిస్తది. పాప గట్టిగా వేసేసి దుప్పటి అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తది. ఆ సౌండ్స్ కి వాళ్ళ అమ్మ కూడా ఇక్కడికి వచ్చేస్తది. పాప ఏమో అక్కడ దయ్యం 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 నడుస్తూ భయపడుతుంది. ఇటు పక్క ఈడు చూస్తే ఈడు వ్యాపారం మీరే గమనించారుగా. ఇప్పుడు ఈడు పక్కనే కదా నిజానికి దయ్యం పడుకుంది. పిల్లలిద్దరు మధ్యలో పడుకుంది. మధ్యలో పడుకున్నా వాడు సైడ్ చూడను కూడా చూడాల. పాప సైడే ఫుల్ గా తిరిగిపోయి పాపనే చూస్తుంది. ఈడేమో ఏంది డిస్టర్బెన్స్ నా నిద్ర చెడిపోతుందని లేచాడు. ఇంకా వాళ్ళ మమ్మీ పాప భయపడుతుందని అక్కడే పడుకుంటది. నెక్స్ట్ డే చూస్తే ఇదిగో ఈడు నాకంటే దారుణం అండి. ఆ దయ్యాల కొంపలో ఉన్న ప్రత్యేకతలు వాటి విశేషాలని చెప్పి ఫేస్బుక్ లో లైవ్ పెడుతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చూపిస్తూ, మా కొంప చూడండి అని. ఇంకా సేపటికి వాళ్ళ అక్కయ్యని భయపెట్టి ఏడిపిద్దామని చెప్పి ఒక కబోర్డ్ లో దాక్కుంటాడు. దయ్యాలు ఇంకా ఆగలేకపోతాయి, తట్టుకోలేకపోతాయి. ఈయన్ని ఎలాగన్నా భయపెట్టాలి, మనం సస్తే సత్యాం కానీ ఈయన్ని భయపెట్టి సత్యాం అనే ఒక సంతృప్తి అయినా మిగిలిద్దని చెప్పి అని వాడిని భయపెట్టడానికి ట్రై చేస్తాయి. ఆ మాత్రం మండిది కదా. ఇప్పుడు కొంపలో దయ్యాలన్నీ ఏం చేస్తున్నాయి? ఇలా ఫ్యామిలీని భయపెడదామని తిరుగుతున్నాయి. ఈయన చూస్తే ఈడు కూడా మీరేనా భయపెట్టేది, నేను కూడా భయపెడతాను మా ఫ్యామిలీని అని వాడితో పోటీకి వస్తున్నాడు. సిగ్గు ఉన్న ఏ దయ్యం కూడా ఇంత ఓర్పుతో ఉండలేదు. ఈ అవమానం కంటే చచ్చిపోవడం నయం. ఓకే కష్టపడి ఈయనైతే భయపడతా అలమానాలు ఈడు భయపడిపోతాడు. వాళ్ళ అక్క కూడా వచ్చేది ఈడు భయంతో లోపలేదో ఉంది అంటాడు. ఏముందా అని చూస్తే అక్కడ ఏముండదు. ఇంకో పక్క ఈయన చూస్తే వీడికి మెసేజ్ల మీద మెసేజ్లు, సేమ్ అవే బెదిరింపు మెసేజ్లు. చదువుకోండి కావాలంటే ఎన్ని బూతులు తిట్టారు చూడండి. లక్షల డబ్బులు ఈడు అప్పు చేసి వచ్చాడు. ఇప్పుడు ఈడు పొద్దున్న అక్కయ్య దగ్గరికి పోయి ఇల్లు ఎలాగో అమ్మ మన ఇద్దరు పేరు మీద రాసింది, ఇల్లు అమ్మేద్దాం, ఇవాళ అమ్మేద్దాం, డబ్బులు సంపాదిద్దాం అని అంటుంది. అక్క ఏమో 7 days కంప్లీట్ కూడా అవ్వలేదు, పూర్చడం కూడా పూర్తలే. ఇంకా ఇదంతా అయ్యాక మనం అమ్ముదామని అంటుంది. ఇప్పుడు మనం బొడ్డోని చూస్తే వాడు ఇందాక భయపెట్టిలా దయ్యం మాస్క్ వేసుకొని వచ్చి భయపెట్టింది. ఇప్పుడు ఏంటి నన్ను భయపెట్టేది ఏంటని చెప్పి వెళ్ళి అలమాదా అంతా వెతికి ఆ మాస్క్ తీసి వాళ్ళ అమ్మమ్మ కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉంటాడు. వీళ్ళ అమ్మ వచ్చి తిట్టిది, ఇది మీ అమ్మమ్మ మాస్క్, మీ అమ్మమ్మ చేయదు, వాళ్ళు చనిపోయాక వాళ్ళ ఆత్మ కనీసం 7 days ఇక్కడే తిరుగుతూ ఉంటదా అంటే ఇడు అస్సలు పట్టించుకోడు. దయ్యాల మీద నమ్మకమే లేదంటే ఇడికి వేస్ట్. ఇంకా బేకార్ దయ్యాలు ఏమీ చేయలేవు. ఇప్పుడైతే నైట్ అయిపోయింది. నైట్ అయ్యాక ఒక దయ్యం వీళ్ళ అక్క బాడీ లోపలికి వెళ్ళిపోయింది. బాడీ లోపలికి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చొని మిడ్ నైట్ ఊగుతా ఉంటది.
అప్పుడే బొడ్డోడు చూస్తాడు. ఊగాలంటే ఊకో సౌండ్ చేయమాక అని చెప్పి అడుగు పడుకుంటాడు. ఇప్పుడు దెయ్యం వచ్చి అంత కష్టపడి చేస్తే నాకు ఇట్ట జరిగిందా అని చెప్పి బయట పోయి ఎవరితో అయినా చెప్పుకోగలదు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని. మొహాన్ వస్తుంది. అందుకే దెయ్యం 1 స్టెప్ ముందుకేసి ఇటు దగ్గరకు వచ్చి జుత్తంతా విరబోసుకుని నిన్ను భయపెడతా ఉంటది. ఇంకా పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అక్కకేదో అయింది అంటాడు. వాళ్ళ అమ్మ చూస్తే పాప పడుకొని ఉంది. మొత్తానికి దెయ్యం అయితే భయపెట్టింది. రెస్పెక్ట్ పెరిగిపోతుంది చూడండి వాళ్ళ దెయ్యం సంఘంలో. ఇంకా ఈడైతే భయపడి అక్కయితే పడుకొని అంటాడు. వీళ్ళ అమ్మ సరే అని ఇక్కడే ఉంటది. అక్కడే మాస్క్ కూడా చూస్తుంది. వాళ్ళ అమ్మకి ఇప్పుడు సారీ చెప్తాడు. మళ్ళీ ఆ మాస్క్ నేను ముట్టుకోనని. నెక్స్ట్ డే నుంచి వీళ్ళ అక్కని చూస్తే భయపడుతూ ఉంటాడు. వాళ్ళ అక్కకి నచ్చదు. నేను చేసింది దానికి క్షమించు అని అనేస్తుంది. అంటే తనకి ఏమైందో కూడా తెలియదు. కానీ ఏడుపు కొట్టు మొహం పెట్టుకుని కూర్చున్నాడు కదా అందుకే. అయితే నైట్ పిల్లలు అసలు పడుకోలేదు కదా, దానివల్ల అక్కడే పొద్దునే కూర్చొని పడుకుని పోయి ఉంటారు. ఇప్పుడేమో అక్కాయి ఆయమ్మని చూస్తే వీళ్ళు పిల్లల్ని ఎక్కడే పెట్టి నువ్వు ఏడే ఉండు, కొన్ని డేస్ తర్వాత మనం ఎలాగో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కదా, నేను తత్కాల టికెట్లు బుక్ చేయాలి, రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాను, అసలు బయటికి వెళ్ళొద్దు నువ్వు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంటది. వీడేమో సరే అయితే వెళ్ళండి ఇక్కడే ఉంటా అంటాడు. కట్ చేస్తే నైట్ అయిపోద్ది. నైట్ అయితే ఇంట్లో ఎవ్వరు ఉండదు. అంటే వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళకి ఏం అర్థం కాదు. అంటే అసలు దెయ్యాల కొంపలో పిల్లలిద్దరిని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, కామన్ సెన్స్ లేకుండా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంతకీ వీళ్ళ అంకులు ఈడి అడిగిపోయాడు అని చూస్తే వీడు ఒక అమ్మాయిని తీసుకొని ఎంజాయ్ చేయడానికి పోయాడు. అమ్మాయితో చెప్తూ ఉంటాడు, మొన్నే ఒక మంత్రగాడు వచ్చి మా మమ్మీ మొహం మీద నుంచి 4 చేతబడికి సంబంధించిన గుండు సూదులు కూడా పీకాడు. ఆ గుండు సూదుల వాల్యూ నీకు తెలీదు. చేతబడి మార్కెట్ లో గానీ మనం పోయి ఈ గుండు సూదులు గానీ వేలంపాటి వేసామంటే డబ్బులు వస్తాయి, దాంతో నేను రిచ్ అయిపోతాను అంటాడు. ఎవడు కూడా చాలా ఎక్సైట్ అయిపోయింది. అమ్మ చాలా డబ్బులు వచ్చేలా ఉన్నాయి అని చెప్పి. వాటి వాల్యూ మామూలుగా ఉండదండి. పిల్లలిద్దరిని చూస్తే వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళడం లేదు. అంటే బొడ్డడే మనం బయటే ఉందాం లోపలికి వెళ్ళొద్దు అని అంటాడు. ఎందుకంటే బయట అంత పెద్ద ప్లేసు, వెన్నెల వెళ్తూ ఇదంతా ఉంది. ఇప్పుడు దెయ్యాల యొక్క రిక్వైర్మెంట్స్ మనకి అన్ని బాగా తెలిసిందే కదా. ఫుల్ చీకటిగా ఉండాలి, గదులు ఎక్కువ ఉంటే బాగుంటది, దెయ్యాలు ఎక్కి ఆడుకోవడానికి కిటికీలు తలుపులు ఉంటే ఇంకా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఏదైనా కొంపలో ఉంటే గానీ అది రాదు. ఆగు బయట ప్లేసులు అయితే కొంచెం అది ఇబ్బందిగా అంటే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. స్టేజ్ ఫీల్ ఎక్కువ అసలే వాటికి. అందుకే బయట కూర్చుంటాడు. పాపకేమో టాయిలెట్ రావడం వల్ల నాకు అర్జెంట్ నేను వెళ్ళాలి, నేను ఒక్కదాన్ని ఇంట్లో లోపలికి వెళ్ళిన పద అని చెప్పి వాడిని కూడా ఇంకా తీసుకొని వెళ్తుంది. అప్పుడే వీళ్ళకి లోపల వాళ్ళ అమ్మమ్మ బాడీ వల్ల అది కనిపించింది. ఇంకా భయపడిపోయి బయటకు వచ్చేస్తుంటది. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చే కూడా ఇంకా కాకపోతే ఇంకేం చేస్తాను చెప్పండి వచ్చింది. వీళ్ళు భయంతో ఇంకా బయటకు వచ్చేస్తారు కదా. ఈ లోపు ఆయమ్మ ఇంకా వీళ్ళ అమ్మ వీళ్ళు వచ్చేసి ఉంటారు. నెక్స్ట్ డే వీళ్ళ అంకుల్ని చూస్తే వీడు శ్మశానంలో ఉన్నాడండి. శ్మశానంలో బట్టలన్నీ నిప్పి ఏం చేశాడు ఇక్కడ అంటే ఏం చేస్తాడు, ఇంకా అంతసేపు మనం బొడ్డోడి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం కానీ వీడి గురించి అసలు మర్చిపోతున్నామండి. అసలు వీడు కూడా దెయ్యాలను కన్సిడర్ చేయట్లేదు. మీరే ఇమాజిన్ చేయండి, ఇంట్లో పక్క మాటి దెయ్యాలు కనిపిస్తున్నాయి, వాళ్ళ మమ్మీ కండిషన్ ఏమో అతి దారుణంగా ఉంది. ఇలాంటి టైంలో వీడు శ్మశానంలోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. ఏ లెవెల్లో దెయ్యాలకు రెస్పెక్ట్ ఇస్తున్నాడో చూడండి. ఓకే వీడి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చులేండి. దెయ్యాల కంటే దారుణమైన ఎంతో మంది మనుషులు నేను చంపేస్తా లేపేస్తా వీడు వెంట పడుతున్నాడు. ఇప్పుడు అదే రేంజ్ లో ఏదైనా ఒక దెయ్యం వచ్చి ఏమంటాయి, అవి కూడా వచ్చి నేను చంపేస్తానే అంటాయి. వాడు ఏమంటాడు, నువ్వు కాబట్టి తొక్క అక్కడ చాలా మంది జనాలు ఉందని దాన్ని చంపేయడానికి, నువ్వు వదిలేసిన ఇంకోటి చంపేస్తాడు. ఇంకేం నీకు భయపడేది నేననే రేంజ్ లో ఈ సిచ్యువేషన్ లో ఉన్నాడు. సో ఇటు అస్సలు భయపడాల్సిన పని లేదు దెయ్యానికి. దానివల్లే భయం లేదు కాబట్టి శ్మశానానికి వచ్చాడు. ఇక్కడైతే మనుషులు వచ్చి కదిలిచ్చావు, దెయ్యాలు కూడా వీడిని వచ్చి ఎలా కదిలిచ్చావు, వీడు పని హ్యాపీగా చేసుకోవచ్చు. వీడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక అక్క వీడిని పెచ్చగా తిట్టిద్ది. మళ్ళీ ఇలా చేయనని చెప్పి కాళ్ళ ఎలా పడి బతిమలాడతాడు. నెక్స్ట్ పిల్లల దగ్గరికి వెళ్ళి 2 బొమ్మలు గిఫ్ట్ గా తెచ్చాడు. సారీ చెప్తాడు ఇచ్చి. అయితే నైట్ ఏదో సౌండ్ రావడం వల్ల అక్క ఈ రూమ్ లో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే చేతబడి డ్రామా కంపెనీ వాళ్ళు ఆంటీ అండ్ కో బ్యాచ్ వాళ్ళండి. బుడ్డ పాపకు మాస్క్ వేసి పాప చుట్టూ తిరుగుతా ఉంటది. అక్క ఏమో ఎవరు మీ అంతా అని చెప్పి అరుస్తుంటది. వీళ్ళు ఇప్పుడు అక్కయ్య చుట్టూ తిరుగుతూ ఉంటది. నువ్వు నీ ప్రామిస్ ని నిలబెట్టుకోవాల్సిన టైం వచ్చింది, పదా అని అంటూ ఉంటే అక్క వెంటనే వెళ్ళి పాప ఫేస్ మీద నుంచి మాస్క్ తీసేసిద్ది. ఇంకా వీళ్ళు కూడా మాయమైపోతారు. అయితే ఇప్పుడు అక్కయ్య వల్ల కావట్లేదు, మన వల్ల కూడా కావట్లేదు. అసలు ఏమవుతుంది ఇక్కడ, ఆంటీ అండ్ కో బ్యాచ్ వాళ్ళ బాధ ఏంటి, అసలు కాదేంటి, ఏదో చెప్పిసావు అని చెప్పి మీరు టెన్షన్ లో ఉన్నారని నాకు తెలుసు. అక్కయ్య కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంకా వేస్ట్, మనం ఇక్కడ ఉన్న వేస్ట్, ఇవాళ వాళ్ళ అమ్మకి ధన సంస్కారాలు అవన్నీ చేసేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి అక్కయ్య చాలా స్ట్రిక్ట్ గా డిసైడ్ అయ్యి ఇంక వెళ్ళిపోదాం అనుకుంటది. ఈడేమో 1 డేనే కదా మేము ఉంది, ఇంకా ఏదో 4-5 డేస్ ఉన్నట్టు ఎందుకు అలా చేస్తున్నాం, 1 డే సింపుల్ గా మనం పడుకుంటే పని అయిపోయింది అని చెప్పి అంటాడు. అక్కయ్య అయితే అస్సలు మాట విందు. మనం అయితే ఇప్పటికిప్పుడు తీసుకెళ్లి ప్రాసెస్ చేయాల్సిందే, దీని తర్వాత కావాలంటే కొంప మొత్తం నువ్వే ఉంచుకో, అమ్ముకో ఏదన్నా చేసుకొని అంటుంది. సూపర్ గా ఉంది, పద వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళ మమ్మీని ఇంక ఇటు తీసుకుని వెళ్ళి ఆ శ్మశానం దగ్గరికి, ఇంకా అడ్రస్ ఇది తెలియని శ్మశానాలే, అక్కడికి వెళ్ళి పూడ్చిపెట్టేసి వచ్చేస్తుంది. దీని తర్వాత వీళ్ళు వెళ్తూ ఉంటే పెద్ద వర్షం పడుతూ ఉంటది. వాళ్ళకేమో ఇల్లు ఎదుగుతా ఉంటే అసలు ఇల్లు ఎక్కడా కనిపించట్లా. ఆ నైట్ టైం అప్పుడు అడవుల్లో అక్కడక్కడే దిగుతున్నా వీళ్ళు, ఇల్లు మాయమైపోయింది అన్నట్టు అసలు కనిపించలేదు. ఇంకా చేసేదేం లేక ఆయమ్మ ఇంటికి పోతాడు. వాడు అక్కడ పడుకో ఉంటే వీడికైతే వాళ్ళ మమ్మీ బాడీ మాటికి రకరకాలుగా వచ్చి కనిపిస్తూనే ఉంటది. దెయ్యాలందరూ కాసేపటికి వచ్చేసి మిడ్ నైట్ టైంలో రచ్చబంబోలా చేస్తారు. వాడిని ఎగరేసి ఎక్కడెక్కడ తంతారో వాడికి కూడా తెలియదు. కట్ చేస్తే పగలు వీడు వాళ్ళ మమ్మీ ఇల్లు ఉంది కదా, వాళ్ళ మమ్మీ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడి ఉంటాడు. నన్ను అడిగితే ఇంకా అసలు
అసలు ఎవడూ భయపడాల్సిన పని లేదండి. ఆ దెయ్యాలు ఉన్నాయి కదా వస్తున్నాయి. అదేదో పిక్నిక్ అనుకున్నట్టు వస్తున్నట్టున్నాయి. అంటే వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక్కనైనా చంపడమో, ఓకే చంపే అంత ధైర్యం లేకపోతే దెయ్యాలకి ఒక్క మీద ఒక గీత గీయడమో, కాలో చెయ్యి ఎగొట్టడమో, బేసిక్ థింగ్స్ ఏదో చెయ్యాలి కదా. చూస్తుంటే ఆ దెయ్యాలన్నిటికీ రక్తం చూస్తే భయం అనుకుంటా. అసలు ఎవరిని ఏం చేయట్లేదు. అలా వచ్చేసి డాన్స్ లేసి వెళ్ళిపోతుంటాయి. అయితే అప్పుడే అక్కడికి ఆ మంత్రగాడుల్లా వాడు కూడా వచ్చుంటాడు. వాడు వచ్చి మీ మమ్మీ బాడీ ఏదంటే నిన్నే బుర్చి పెట్టేసామని అంటది. వీడికి ఇంకా కోపం వచ్చింది. మీకు లెక్కలు వచ్చా కదా, నేను 7 days అన్నాను, 6 days కాదు. మీరు తెంగలో తెలివైన వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఇంకొక్కడే ఉంటే అయిపోయేది కదా అని చెప్పి వెంటనే ఆ శ్మశానానికి వెళ్ళి వాళ్ళ మమ్మీ బాడీని లోపల నుంచి బయటకు తీసేసి ఇప్పుడు వాళ్ళ మమ్మీ బాడీని తీసుకుని వెళ్ళి ఆ కొలనుల్లో సినిమా స్టార్టింగ్ లో ఒక కొలను చూసాము. ఆంటీ అండ్ కోబ్యాచోలో స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ ఇక్కడే కదా ఇచ్చింది డాన్స్. సో ఈ డాన్స్ ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొచ్చి ఆ కొలంలోనే వాళ్ళ మమ్మీ బాడీని పడేస్తుంది. దాంతో పాటు మంత్రగాడు అక్కడే ఆ సూదులల్లా మొహం మీద నుంచి సూదులని ఓడబీకాడు. ఆ సూదుల సంచిని ఆవిడతో పాటు పెట్టేసి ముంచేస్తాడు. ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వస్తే మిడ్ నైట్ టైము అక్క బట్టలని సర్దుకుంటా ఉంటది వెళ్ళిపోదామని. అసలు తత్కాల టికెట్లు కూడా బుక్ అయిపోయి ఇంకా పక్క క్యాన్సిల్ చేస్తే డబ్బులు ఎత్తడలేదు తెలియదు. సో బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటే వాళ్ళ మమ్మీ మాస్క్ కనిపించింది. దానికి ఏం అర్థం కాదు. ఆ మాస్క్ ఎప్పుడో కాల్ చేశాను కదా మళ్ళీ ఎందుకు కనిపిస్తుంది అని. ఇప్పుడు ఆ మాస్క్ పెట్టుకుని అసలు పెట్టుకుంటే ఏమైంది చూద్దాం అని చెప్పి పెట్టుకుంటుంది మాస్క్ పెట్టుకోగానే సడన్ గా తనకి వాళ్ళ మమ్మీ జీవితంలో అసలు ఏం జరిగింది, కదేంటి, అసలు ఈ ఎదవగాలేంటి అనే మ్యాటర్ మొత్తం కనిపిస్తూ ఉంటది. ఏంటంటే వాళ్ళ మమ్మీకి పిల్లలు పుట్టుంటారు కదా, అక్కయ్య అదే అంకులు. అయితే వాళ్ళ మమ్మీకి పిల్లలు పుట్టినా సరే పాలు పట్టలేకపోతుంది. బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది. దాంతో వాళ్ళ డాడీ పర్లేదులే పాలు పడకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, ముందు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, చెక్ చేయించుకుందాం, అప్పటికి ఏం అవ్వట్లేదు అంటే డబ్బా పాలు పెడదాం, ఓకేనా అంటే వీళ్ళ మమ్మీ ఏంది ఓకే ఏంది అసలు ఓకే నేను ఇప్పుడు ఆంటీ అండ్ ఆ కో బ్యాచ్ దగ్గర చేతబడి ఆంటీ వాళ్ళ దగ్గర పోతున్నాను. వాళ్ళు సింపుల్ గా 1 డాన్స్ పర్ఫార్మెన్స్ తో నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసేస్తారు అని చెప్పి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళంతా ఫేమస్ అండి ఊళ్ళో. అక్కడికి వచ్చాక ఓపీ కట్టేశాక ఇంకా పెద్దవాడు చెప్పింది సింపుల్ గా అసలు ప్రాబ్లం ఏం లేదమ్మా, టెస్ట్లన్నీ కంప్లీట్ అయిపోయాయి, నీకున్నది మేము తగ్గించేస్తాం, కాకపోతే దేవుడు ఉన్నాడు కదా, మా దేవుడు అప్పుడప్పుడు ఏదో చిన్న సాక్రిఫైజులు అలా అడుగుతుంటాడు, నువ్వు కాదనకుండా అన్ని చేసేస్తూ ఉండాలి. ప్రజెంట్ అయితే ముందు మేము ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయబోతున్నాం, నువ్వు అక్కడ కూర్చొని చిప్స్ ప్యాకెట్ కూడా పెట్టావు, తింటూ ఎంజాయ్ చేయి, దాని తర్వాత సాక్రిఫైజులు ఇద్దాంలే అని అనగానే ఆవిడ ఓకే ఇంతేనా సింపులా అని ఓకే స్టార్ట్ అని చెప్పిద్ది. ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది. గుణుసులన్నీ పొడి చేసి ఉంటుంది ఆవిడకి. ఇంకా అప్పటి నుంచి చూసుకుంటే ఆవిడ జీవితంలో ఏమవుతుందో ఎందుకు అవుతుందో తెలియదు. మామూలు సాక్రిఫైజులు కాదు, ఆవిడ చేసేస్తుంది దెయ్యాలు అడుగుతుంటే. అంటే ఆవిడ తెలియకుండా చేసేస్తూ ఉంది ఇవన్నీ. ముందైతే మా హస్బెండ్ ని కోసేసి మాకు పంపించేయి అని చెప్పి అంటారు వాళ్ళు కోడిని బ్యాచ్. ఆవిడ నిజంగానే అలాగే చంపేసి పంపించేస్తుంది. ఆయన చచ్చిపోయాక దాని తర్వాత వాళ్ళు ఇంకా గొంతమ్మ కోరికలని కోరుతా ఉంటారు. ఇప్పుడు నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా చంపేయాలి, 1 by 1 చంపిద్దాం ఒకేసారి వద్దు అది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అక్కడికి ఏం అర్థం కాదు, తొక్కలో ఒక చిప్స్ ప్యాకెట్ నోట్లో పెట్టి దానికి బదులుగా ఇంత గోల్ చేస్తున్నారు. సో పిల్లలు ఇక్కడ ఉంటే ఇంకా వాళ్ళని కూడా చంపేస్తారేమో అని ఇక్కడ నుంచి పంపించేస్తుంది. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళ మమ్మీ ఆత్మ ఇప్పుడు దగ్గరికి వచ్చి నిజానికి మిమ్మల్ని కాపాడడానికి ఇంట్లో నుంచి మీ ఇద్దరు నేను పంపించేశాను, మీకేం కాకూడదని, ఎలాగైనా నువ్వు ఈ శాపాన్ని అంతం చేయాలి, నాశనం చేయాలి అని అంటుంది. అక్క ఏమో అదేంటి మమ్మీ ఇందాకే కదా పోయి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి చేపాన్ని పాడు చేసాం కదా అంటే వీళ్ళ మమ్మీ ఏమో ఏందే చేసింది మీరు పనికి వాళ్ళిందన్న సరిగ్గా చేయలేదు, ఆ దొంగ చచ్చాడు నా కొడుకు, ఆ గాలోడు గుండు సూదులన్నీ వాడు పాకెట్లో దాచిపెట్టుకొని చచ్చాడే, గుండు సూదులు నాతో పాటు వేయలేదు, ఆ గుండు సూదులన్నీ వాడి దగ్గర ఉన్నాయి, ఆ సంచిలో వాడు ఆ సూదుల బదులు ఇనపశేలలు వేసేసి ఆ మంత్రగాడు చేతిలో పెట్టాడు, ఆ మంత్రగాడు బ్యాగ్ ఓపెన్ చేసి చెకింగ్ కూడా చేయలే, గుండు సూదులే ఉంటాయిలే అందులో అని చెప్పి ఇనపశేలతో పాటు నన్ను ముంచేసేది, మీకు వాళ్ళకి దండం పెడతానే సాయంత్రానికల్లా వాటిని ఎలాగైనా నా దాంట్లో పడేయాలి, మీ అన్నదైన సూదులు తెచ్చి పడేయండి అని చెప్పి ఆవిడ బతిమలాడుతూ ఉంటే ఆంటీ అండ్ కో బ్యాచ్ లో ఒక ఆవిడ వచ్చి ఇవి ఎత్తుకెళ్ళిపోద్ది ఆత్మని. అక్కాయి పోయి వాడు మూతి మీద గుద్ది దరిద్రపు కొట్టేదో ఏం చేసావు, గుండు సూదులు ఎందుకు తీసుకున్నావుగా, ఇందాక మమ్మీ వచ్చి నిన్ను బండ బూతులు తిట్టింది, అదే నీ కళ్ళలో వచ్చుంటే ఈ పాడికి చంపేసి ఉండేది నిన్ను, పద అని చెప్పి కొలం దగ్గరికి వెళ్ళి గుండు సూదులు వేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్ గా అదే టైంకి ఆంటీ అండ్ కో బ్యాచ్ కూడా అక్కడికి వచ్చి, అంటే ఇంట్లో ఉన్నప్పుడే ఆంటీ అండ్ కో బ్యాచ్ వచ్చి గాల్లో అటు ఇటు ఊపుతా మన బొడ్డోడు లాక్కుని వెళ్ళిపోతాయండి. నాకు తెలుసు ఎత్తకపోతే ఎవడన్నా ఫస్ట్ వాడిని ఎత్తకపోతాయని. ఇంకా ప్రాసెస్ ఇంకా చేయడానికి ఏం లేదు, గుండు సూదులు అక్కడ వేయాల్సిందే. సో బ్యాగ్ వేసుకుని అక్కడ వెళ్ళిపోతారు. అక్క ఇక్కడికి వచ్చి మంత్రాలు ఏవో చదివింది. ఇందాక వాళ్ళ మమ్మీ ఆత్మ వచ్చినప్పుడు 4 మంత్రాలు చెప్పిందిలేండి, అవే చదువుతుంది. చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు బాడీ కూడా కనిపించింది అక్కడే. వెంటనే గుండు సూదులు అక్కడే పడేసి ఇంకా వాళ్ళ మమ్మీతో ఆ కొలం లేసి వాళ్ళ కొడుకు బాడీని బయటికి తీసిద్ది. కానీ ఈ గ్యాప్ లో అక్కయ్య వాళ్ళ అన్న అక్కడే ఉండిపోతాడు. అంటే కొలంలో ఉంటారు. ఇప్పుడు ఆంటీ అండ్ కో బ్యాచ్ మొత్తం వాడి చుట్టూ నుంచొని ఉంటారు. వాడిని కొలను మధ్యలో పెడతారు. చూస్తుంటే నెక్స్ట్ వీటికి స్నానం చేయిస్తారేమో అందరూ కలిసి అనిపించింది. ఆ లీడర్ ఆంటీ అయితే మాకేది సొంతం మేము అది తీసుకుంటామని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తుంది. నీడిల్స్ అన్ని ఆవిడ అయితే కొలంలో పడేసిద్ది. అయినా పోకపోయేటప్పటికి ఇంకా సేపట్లో వాడికి అందరూ కలిసి స్నానం చేయిస్తారు అనే టైంకి అక్క వాళ్ళ మమ్మీ మాస్క్ ని బండదైతే పగలగొట్టేస్తుంది. అది పగలగానే వాళ్ళ మాస్కులు కూడా పగిలిపోయి ఆంటీ కో బ్యాచ్ మాయమైపోద్ది. అమ్మయ్య వెళ్ళిపోయానే టైంకి ఆ లీడర్ ఆంటీ వచ్చి ఈయన పట్టుకుని కొలం లోపల లాక్కెళ్ళిపోద్ది. అంతే వాడు ఎంత ఎదిగినా కనపడదు, అక్కడే పడి చచ్చిపోయాడు. క్లైమాక్స్ లో కూడా ఏం చేయకపోతే బాగుంటుందో మీరే చెప్పండి. సో వాడిని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళని చూస్తే వీళ్ళు ఇంటికి తాళాలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. కానీ మిడ్ నైట్ వాళ్ళ ఇంట్లో అప్పుడు ఏదో చూస్తాం అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోయి
అయిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.